ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. మొట్టమొదటిగా హిట్ టీవీ ప్రేక్షకులకు శుభ ఆశీస్సులు అందజేస్తూ మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని, మరి ఈ క్రోధినామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి మే నెలలో ఎలా ఉంటుంది తెలుసుకుందాము. ఏయో బావి మూల, బూదవాడ పూర్వాషాఢ, బే అంటే ఉత్తరాషాఢ ఒకటో పాదం. అంటే ఈ 9 అక్షరాలు కలవారు ధనుర్రాశికి చెందుతారండి. ఈ ధనుర్రాశి వారికి సంవత్సర ఫలితం చూసినప్పుడు 11 ఆదాయము, 5 ఖర్చు, 7 అవమానము, 9 పూజ్యం. మొత్తం మీద సంవత్సర ఫలితం బాగా ఉంది. కానీ మే నెల ఫలితం తీసుకున్నప్పుడు వీరికి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు అధికంగా అయ్యేటువంటి అవకాశం ఉంది ధనుర్రాశి వారికి. అదేవిధంగా పూజనీయం కంటే కూడా అవమాన భారాలు పడాల్సినటువంటి అవకాశం మెండుగా కనబడుతుంది ఈ ధనుర్రాశి వారికి. ఈ ధనుర్రాశి వారు ఈ మాసంలో సదా విచారము, అనుకోని నష్టము, వ్యాపార నష్టము, తద్వారా నష్టము కష్టము రెండు కలుగుతాయి. వీరు మానసికంగా బాగా కృంగిపోయి ఏ పని చేయాలన్నా నిరుత్సాహంతో ఉంటారు ఈ నెలలో. అదేవిధంగా వీరికి శత్రుభయం ఎక్కువ ఉంటుంది. మరి ప్రాణ స్నేహితులు అనుకునేటువంటి వాళ్ళే విరోధ స్థానానికి మారుతారు. అదేవిధంగా వీరికి భార్య సంబంధంగా కానీ ఇతర స్త్రీల సంబంధంగా కానీ గొడవలు పడేటువంటి అవకాశం మెండుగా ఉంది ధనుర్రాశి వారికి. వీరు ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధిని బారిన పడేటువంటి అవకాశం మెండుగా ఉంది. వీరి వృత్తిలో ఏమాత్రము కూడా రాణింపలేకపోతారు మే నెలలో. వీరికి అపకీర్తి, ఉద్యోగస్తులు పై అధికారుల చేత చీవాట్లు పడడం కానీ, ప్రమోషన్ రాకపోవడం కానీ ఇది జరుగుతుంది. విద్యార్థులకు తమ శ్రమకు తగ్గ ఫలితం లభించకపోవడం జరుగుతుంది ఈ మే నెలలో. వీరికి వాహన ప్రమాదం అయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి వాహనం నడిపేటప్పుడు కానీ, మరి వాహనాలు తిరిగే ప్రాంతాలలో మీరు తిరిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవకాశం మెండుగా ఉంది. అనేక విధములైనటువంటి వృత్తులు చిక్కులుంటాయి. మరి మానసిక వ్యధ. మరి వీరికి ఈ నెలలో సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాద సుబ్రహ్మణ్యం అని ఆ మయూర వాహనుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల, అదేవిధంగా లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం వల్ల శుభ ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీరు ఏమాత్రము సంవత్సర గ్రహచారం బాగా ఉంది కదా, మరి ఒక్క మే నెలలో లేకుంటే ఏమవుతుందనే అశ్రద్ధ కాకుండా తప్పకుండా వీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య అష్టకము, మరి సుబ్రహ్మణ్య స్వామి దర్శనము, అదేవిధంగా లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తరము ఓం శ్రీం లక్ష్మీ నమః అని ఈ 2 పారాయణాలు చేసినట్టయితే ఈ రాశి వారికి మే నెల కాస్త మెరుగైనటువంటి లక్షణాలు, మెరుగైనటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ధనుర్రాశి వారికి మే నెల యొక్క ఫలితం. ఓం తత్సత్.